పద్యపరమం ఛానల్కి నమస్సుమాంజలి. ఈరోజు నందమహారాజుకి ఉపనందుడు అనేటువంటి ఒక వృద్ధ గోపాలుడు బృందావనానికి వెళ్ళడం మంచిది అని సూచిస్తారు. ఆ సందర్భంలో బృందావనాన్ని వర్ణించేటువంటి పద్యం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కసవు గలదిరవు పశువులకు అసాద్రీ నదీ మహీ జలతి కావలి పెంపసంగున్ కాపురమునకున్ బసంగును బృందావనంబు వదండచ్చటకిన్. భావము: కసవు గలదిరవు పశువులకు. కసవు అంటే గడ్డి అన్నమాట. పశువుల యొక్క గ్రాసం ఆహారము గడ్డి. ఇరవు అంటే అనుకూలమైనది. పచ్చటి గడ్డి ఉంది, పశువుల మేతకి అనుకూలమైనది. ఇక్కడ పశువులకు అనేది వికృత పదప్రయోగం, పశువులు అనేది ప్రకృతి అన్నమాట. అంటే పశువులు మేయడానికి అనుకూలమైన పచ్చని గడ్డి ఉంది అని అర్థం అన్నమాట. ఇంకేమున్నాయి? కసవు గలదిరవు పశువులకు అసాద్రీ నదీ మహీ జలతి కావలి పెంపసంగున్. అద్రి నది మహీ జలతి కావలి. అద్రి అంటే పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. మహీజము అంటే చెట్లు ఉన్నాయి. లతి కావలి అంటే తీగలు, పూల తీగలు కూడా ఉన్నాయి. కాపురమునకున్ వసంగును. కాపురం అంటే నివసించడానికి, వసంగును అంటే అనుకూలమైన ప్రదేశము, బృందావనము. వదండచ్చటకిన్, అక్కడికి వెళ్దాం పదండి అని వృద్ధగోపాలుడు నందమహారాజుకి ఉపనందుడు అనేటువంటి వృద్ధగోపాలుడు సలహా ఇవ్వడం అనేది జరిగింది. దీనికి భావం: బృందావనం అనేది పచ్చని గడ్డితో పశువులకి మేతకు అనుకూలమైనటువంటి ప్రదేశం. అక్కడ పర్వతాలు, నదులు, చెట్లు, పూల తీగలు ఎన్నో ఉన్నాయి. నివసించడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడికి వెళ్దాం పదండి అని ఉపనందుడు అనేటువంటి ఒక వృద్ధగోపాలుడు నందమహారాజుకి సలహా ఇవ్వడం అనేది జరిగింది. ధన్యవాదములు.